మీ అమ్మగారి మీద కోపం. అమ్మ మీద కోపమా? ఎందుకు? ఎందుకేంటి? మన ఇంట్లో జరిగే శుభకార్యాన్ని చెడగొడతానని ప్రతిజ్ఞ చేసిన మనిషిని హాస్పిటల్కి తీసుకువెళ్లి బ్రతికించారు. అంతవరకు ఓకే. కానీ ట్రీట్మెంట్ అయ్యాక ఆవిడ మానాన్న ఆవిడ్ని పొమ్మనక తీసుకొచ్చి మనింట్లో పెట్టడం ఎందుకు? మనకి హాని చేసిన వాళ్ళని ఎవరైనా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారా? ఒక్క అత్తయ్య గారు తప్ప. అరే, మరీ ఇంత మంచితనం ఏంటి మురారి? ఏం చేయను, నేను కూడా అమ్మకి చెప్పి చూశాను. సువర్ణని ఇక్కడికి తీసుకురావద్దని బ్రతిమలాడాను, కోప్పడ్డాను, అరిచాను, బెదిరించాను కూడా. అయినా అమ్మ మాట వినలేదు. నన్నే కన్విన్స్ చేసి ఇక్కడికి తీసుకొచ్చేసింది. అంటే ఈ రోజు నుంచి నేను అత్తయ్య అని పిలిస్తే ఈవిడ కూడా పలుకుతారా? మనందరం కలిసి భోజనం చేసేటప్పుడు ఆవిడ గారి వీల్ చైర్ తోసుకుంటూ వచ్చి డైనింగ్ దగ్గర పెడితే ఆవిడకి నేను భోజనం పెట్టాలా? ఆవిడ గారు మనతో కలిసి భోజనం చేస్తారా? ఆవిడ వాళ్ళ ఆయన కలిసి మన మీద ఎన్ని కుట్రలు చేశారు, అసలు అన్ని ఎలా మర్చిపోతారు? నక్షత్ర, అమ్మకి ఎంత చెప్పినా వినలేదు. అమ్మ మాట మేమెవ్వరం కాదనం. సో అమ్మకి ఏది చేయాలనుకుంటే అది చేస్తుంది. మేం సపోర్ట్ చేస్తాం, దట్స్ ఇట్. ఇక ఇక్కడితో వదిలేసాయి. నీకేం వదిలేయని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతావు. కాని ఇంట్లో ఎన్ని ఇబ్బందులుంటాయో నీకెలా తెలుస్తుంది? రేపు నేను అత్తయ్య అని పిలిస్తే ఇద్దరూ పలుకుతారు. ఆవిడ పలికింది కాబట్టి పలకరించకపోతే తప్పవుతుంది. పలకరించాం కదా అని ఆవిడ ఓవర్గా రియాక్ట్ అయ్యి నాతో మాట్లాడాలని చూస్తుంది. మాట్లాడకపోతే ఆవిడ అత్తయ్య గారికి కంప్లైంట్ చేస్తుంది. మాట్లాడితే ఈ ఇంట్లో మనుషులకి అనుమానం వస్తుంది. అనుమానమా? అనుమానమే. నేను మనింటి శత్రువుతో మాట్లాడుతుంటే సువర్ణతో నక్షత్ర కొంచెం ఎక్కువగా రాసుకు పోసుకు తిరుగుతుంది అని అనరా? నా మీద ఓ పెద్ద సీన్ రాసేసి నీకు మీ అమ్మకి వినిపించరా? నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే? ఏమీ చేసుకోను. ఇంకా గొడవ ఆపి పంచుడు. నీకు చెప్తే అర్థం కావట్లేదు మురారి. ప్రాబ్లం నాకే కాదు, ఆవిడతో నీకు కూడా ఉంది. నాకు ప్రాబ్లమా? ఏంటది? రేపటి నుంచి నువ్వు అమ్మ అని పిలిస్తే అత్తయ్య గారు ఆవిడ గారు ఇద్దరూ తిరిగి చూస్తారు. అమ్మ అని మీ అమ్మగారితో మాట్లాడితే ఆవిడ బాధపడుతుంది. ఆవిడ్ని సంతోషంగా చూసుకోవాలని చెప్పారు కదా అత్తయ్య గారు. మరి అత్తయ్య గారు చెప్పింది చెయ్యకుండా ఎలా ఉంటావు? సో ఆవిడతో కూడా నువ్వు మామూలుగా మాట్లాడాలి. మరి నువ్వు ఆవిడతో అలా మాట్లాడగలవా? నేనా? మరి నువ్వే. నువ్వు ఏమాత్రం కోపంగా మాట్లాడినా అత్తయ్య గారు వచ్చి క్లాస్ పీకుతారు. రే, ఆవిడ నిన్ను కన్న మనిషిరా, కన్న వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా గౌరవమైనా ఉండాలి అని చెప్తారు. దాంతో మీరు ఆవిడతో అమ్మా అని పిలవాలి. ఆవిడికి కూడా కొడుకులా ఉండాలి. నక్షత్ర, ఇక్కడ ఎవ్వరూ తనకి కొడుకులా ఉండరు. ఆవిడతో ప్రేమగా మాట్లాడరు. ఆవిడ్ని జస్ట్ ఒక పేషెంట్లా చూస్తారు, ఒక పని మనిషికిచ్చేంత విలువ ఇస్తారు. అంతకు మించి ఎలాంటి విషయాలు ఈ ఇంట్లో జరగవు. ఆమెకి బాగైపోయాక తన దారి తనే చూసుకుంటుంది. నువ్వు కూడా తనని అత్తయ్య అని పిలవాల్సిన అవసరం లేదు. ఆవిడ్ని నేను అత్తయ్య అని పిలవద్దా? నువ్వు అమ్మంటే దుర్గ కాదు సువర్ణే అని నీతో అనిపిస్తాను. నువ్వే నన్ను అత్తయ్య గారు అని పిలవాల్సింది సువర్ణనే అని చెప్పేలా చేస్తాను. అదే నా టార్గెట్.
ఇదిగో సువర్ణ నీతో మాట్లాడాలంది, ఫోన్ చేసి మాట్లాడు. చూడు, ఇప్పుడు సువర్ణ మీ ఇంట్లో లేదు, దుర్గింట్లో ఉంది. మీ ఇంట్లో ఒంటరిగా ఉంటే సువర్ణకి చాలా ప్రాబ్లం అవుతుందని దుర్గ చాలా మంచి మనసుతో తన ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుంది. ఇప్పుడైనా నువ్వు కొంచెం మంచిగా ఆలోచించు. సువర్ణకు నీ పిచ్చి ప్లాన్లు చెప్పి ఇంప్లిమెంట్ చేయమనకు. నీ పెళ్ళానికి 4 మంచి మాటలు చెప్పి అక్కడున్నన్ని రోజులు మంచిగా ఉండమను. లేదంటే ఆమె కూడా నీ దగ్గరకే వచ్చి ఆ పక్క జైల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. పులిహోర తింటుందనుకోవడం చాలా తప్పు కదా. హలో రాజశేఖర్. ఏం సువర్ణ, ఎలా ఉన్నావు? కట్లుతో ఇదిగో ఇలా వీల్ చైర్లో ఉన్నాను. చాలా పెయిన్స్ ఉన్నాయి, కానీ ఆ దుర్గ మనకిచ్చిన పెయిన్ ముందు ఇవేమి పెద్దవి కావు. దుర్గ నిన్ను తన ఇంటికి తీసుకువెళ్ళిందంట? అవును, అందుకే నీతో మాట్లాడదామని రఘురామ్ని పంపించాను. నువ్వు దుర్గ ఇంట్లో ఉన్నావు అనగానే నాకు కొత్త ప్లాన్ మైండ్లోకి వచ్చింది. ఏం ప్లాను? రఘురామ్, నువ్వు దూరంగా వెళ్ళు. మీరు ఎంతో సీక్రెట్గా ప్లాన్ చేశామనుకుంటారు, కానీ దుర్గ మొత్తం తెలుసుకుంటుంది. నువ్వు పని చేయి. ఓకే, నేను గేమ్ స్టార్ట్ చేస్తాను. రఘురామ్, సార్ టైం అయిపోయింది. ఏంటత్తా చాలా హడావుడిగా పనులు చేస్తున్నా? మార్నింగ్ టైం ద్వారకా స్టేషన్కి వెళ్ళిపోతాడు, మురారేమో ప్రాక్టీస్ కి వెళ్ళిపోతాడు, మయూరి స్టడీస్ కి వెళ్ళిపోతుంది. అందరికీ లంచ్ అరేంజ్ చేయాలి కదా. నువ్వు చాలా కష్టపడిపోతున్నావు అత్తయ్య, కొంచెం హెల్ప్ చేయనా? ఏంటివన్నీ కొత్తగా హెల్ప్ అది ఇది అంటున్నావు? అబ్బచ్చా, నేను హెల్ప్ చేస్తాను అని అడగగానే నిజమని నమ్మేశారా? వెంటనే ఈ కూరగాయలు కోయడం, ఆ గిన్నెలు కడగడం ఏదో ఒకటి చేయిద్దామనుకుంటున్నారా? నేను మీలా అడవిలో మొరటిగా పెరిగిన దాన్ని కాదు. యుఎస్ లో చాలా స్టైల్ గా పాని వాళ్లతో మాత్రమే పనులు చేయించుకుంటూ పెరిగిన దాన్ని. నేను ఈ పనులు చేయడమా? నెవర్. అవును, కొత్తగా ఏం ప్లాన్ చేసి సువర్ణ అత్తయ్యని ఇంట్లోకి తీసుకొచ్చారు? సువర్ణని ఎందుకు తీసుకొచ్చానో అర్థం కాక ఇలా అడుగుతున్నావా? మీరెందుకు తీసుకొచ్చినా నేను మాత్రం ఈ మ్యాటర్ని నాకు ఫేవర్ గా మార్చుకుంటాను. సువర్ణ అత్తయ్యని నాకు తోడుగా చేసుకొని మీ మీద నా పగ తీర్చుకుంటాను. మురారి, మురారి అమ్మా. ఒకసారి ఇట్రా.
ఇప్పుడు మురారిని ఎందుకు పిలుస్తున్నారు? అంటే మురారికి నా విషయం అంతా చెప్పేస్తారా? మురారి, అమ్మా ఏంటమ్మా? ఏంటమ్మా పిలిచావు? నీ పెళ్ళం ఏం మాట్లాడుతుందో చూసావా? ఏం మాట్లాడుతుందమ్మా? ఏ నక్షత్ర? నేనేం అనలేదండి, నేనేం మాట్లాడలేదు. ఏమన్నావా? ఇప్పుడే నిన్నేమందమ్మా? నన్ను డ్రెస్ తీసుకోమంటుందిరా. అంటే మీ అందరి కోసం నేను ఒక్కదాన్నే పనిచేస్తున్నానంట. రెస్ట్ తీసుకోకుండా ఇలా పనిచేస్తుంటే మీ హెల్త్ అప్సెట్ అవుతుంది అత్తయ్య. ఇంట్లో ఎవరు మీకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. అవంతేమో ప్రెగ్నెంట్, ద్వారక బావేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు, మురారి బాక్సింగ్ ట్రైనింగ్కి వెళ్ళిపోతాడు, మయూరేమో చదువుకుంటుంది. పైగా ఇప్పుడు సువర్ణం తీసుకొచ్చారు. ఇంతమందికి అన్నీ చేసి పెడుతూ చాలా కష్టపడుతున్నారు. మీ కష్టాలు నేను చూడలేకపోతున్నాను. కాబట్టి ఆ తర్వాత ఏముందమ్మా? నేనంటూ ఈ ఇంట్లో ఏ పని లేకుండా ఉంటున్నాను కదా. ఈ రోజు నుంచి ఇంట్లో ఉన్న పనులన్నీ నేనే చేస్తానంటుందిరా నక్షత్ర, నా చిన్న కోడలు. రోజు వంట చేస్తుందంట, పాత్రలు తోమేస్తుందంట, ఇల్లంతా ఊడ్చి తుడిచేస్తుందంట. బట్టలు ఉతికేస్తుందంట. ఇంకా ఇంటి పనులన్నీ తనే చేస్తుందంట్రా. పట్టుబడుతోంది. ఇదిగో ఇందాకడి నుంచి ఇక్కడికొచ్చి నా చేతిలో ఉన్నవన్నీ లాగేసుకుంటోంది. నువ్వైనా చెప్పరా, నక్షత్రకి నేనంటే ఎంత ప్రేమున్నా నా చిన్న కోడలు కదా, తన చేత ఈ పనులన్నీ ఎలా చేయిస్తాను? చేయిస్తే తప్పేంటమ్మా? రేయ్, నువ్వు కూడా ఏంట్రా? తను అమెరికా నుంచి వచ్చిన మనిషిరా. అమెరికా నుంచి వస్తే ఏంటి? అక్కడెవరు ఇంట్లో పనులు చేసుకోరా? ఇంకా ఇక్కడే అందరూ పని మనుషుల్ని పెట్టుకుని పనులు చేయించుకుంటారు. అక్కడైతే పని వాళ్ళు చాలా కాస్ట్లీ అంట. అందుకే ఎవరో మిలియనీర్లు బిలియనీర్లు తప్ప మిగిలిన వాళ్ళంతా ఎవరి పనులు వాళ్లే చేసుకుంటారు, పనోళ్ళని పెట్టుకోరు. ఏ నక్షత్ర, అంతే కదా? అవును అవును. రేయ్, నువ్వెన్ని చెప్పినా నేను తనతో పని చేయించలేనురా. నేనంటే అడవిలో మొరటి పనులు చేసుకుని పెరిగిందాన్ని. నక్షత్రేమో అమెరికాలో. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను నేను మొరటుగా పెరిగాను, అలా పెరిగాను, ఇలా పెరిగాను అని అనొద్దు అని. నిన్న అలా ఎవరన్నా అంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా. నువ్వైనా సరే అలా అనొద్దమ్మా. ఇప్పుడేంటి, నక్షత్ర ఇంటి పనులన్నీ చేస్తానంటుంది, అంతే కదా? నేను నక్షత్ర చెప్పిన మాటే కరెక్ట్ అంటున్నాను. తనే ఈ రోజు నుంచి అన్ని పనులు చూసుకుంటుందమ్మా. అయ్యో, అరే అది కాదురా. చచ్చాను, నా గొయ్యి నేనే తవ్వుకున్నానుగా. దుర్గా, నా వేలితో నా కంటిని పొడుస్తున్నావు కదా. మురారి, అది కాదురా, నా మాట వినరా. అమ్మా, నక్షత్రకి నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలియదమ్మా. తను ప్రతిరోజు నీ గురించి బాధపడుతూనే ఉంటుందమ్మా. అవునా? అయ్యయ్యో. అవునమ్మా, అన్ని పనులు తన్ని చేయనివమ్మా.
ఇప్పుడు చేస్తేనే కదా రేపు తన పిల్లలకు కూడా నేర్పిస్తుంది. వీడు పెద్ద జీనియస్ మరి కనిపెట్టేశాడు. అవునవును. అమ్మా ఏది ఆ గరిటిటివు? అరే ఇవ్వమ్మా. ఇదిగో నక్షత్ర, నీ భర్తగా నీ కోరిక నేను తీరుస్తున్నాను. ఇక మీదట అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. అబ్బో, పెద్ద డైమండ్ నెక్లెస్ కొని చేతిలో పెట్టావు మరి. పెద్ద కోరికంట కోరిక. నీకు ఈ ఇంటి అధికారంతో పాటు ఇంకో బాధ్యత కూడా అప్పగిస్తున్నాను. ఏంటది? మా అమ్మ ఈ పనులేమీ చేయకుండా చూసుకునే బాధ్యత నీదే. అరే మురారి, ఏంట్రా ఇది? అమ్మా నువ్వింకెక్కడ ఉండొద్దు, పద వెళ్ళి రిలాక్స్ అవ్వు. రామా. ఉండరా, తనకి ఏవేవి ఎక్కడున్నాయో అన్ని చెప్పాలి కదా. అరే తను చూసుకుంటుందిలేమ్మా, చిన్న పిల్లేం కాదు. చాలా తెలివిగల అమ్మాయి నా భార్య. ఒకవేళ తనకి తెలియకపోతే నేను చూపిస్తాను. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదమ్మా నువ్వు ఏ పనులు ఎలా చేస్తున్నావో. రామా. ఇదిగో నక్షత్ర, వంట ఫినిష్ చేసేసి ఇదిగో ఈ గిన్నెలు తోమేయ్. తర్వాత ఏ పనులు చేయాలో నేను చెప్తాను, ఓకేనా? అమ్మా రామా రా. గిన్నెలు తోమాలంట. మొన్నేమో రాజశేఖర్ మావయ్య, నిన్న సువర్ణత్తయ్య, ఈ రోజు నేనా? అయ్యో. నక్షత్ర, ఏదో మాడిపోతాను చూడు. చూస్తున్నా. ఎంత ఉప్పు వేయాలో ఎంత కారం వేయాలో నాకేం తెలీదు. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ నేను తోమాలా? భలే బుక్ చేసిందిలే నన్ను. అత్తయ్య సూపర్ ప్లాన్ చేసింది. ఇంకా అవ్వలేదు. నక్షత్ర, నిజంగా నువ్వు చాలా గ్రేట్ నక్షత్ర. ఈ ఇంట్లో అందరికంటే ముందు నువ్వే అమ్మ కష్టాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నావు. వదిన గాని మయూరి గాని అమ్మకి సాయం చేసేవాళ్ళు అంతే, కానీ నీలా పూర్తిగా పనులన్నీ చేస్తానని కమిట్ అవ్వలేదు. నువ్వు అమ్మ మీద ఇంత ప్రేమని చూపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నక్షత్ర. ఒక కన్న కూతుర్లా అమ్మ కష్టాన్ని అడాప్ట్ చేసుకున్నావు. చాలా చాలా థ్యాంక్స్. ఓ సారీ, చాలా చాలా థ్యాంక్స్. అవును, పాత్రలు తోమేశావా? తోముతున్నాను, ఇంకా ఉన్నాయి కదా, అవుతున్నాయి. ఓ అవునా? కూరని కాసేపట్లో దించేస్తే పని అయిపోతుంది. అయిపోతుందా?
నువ్విక్కడే అమ్మని చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది, ఎంత పెద్ద ఆఫీసర్కైనా రిటైర్మెంట్ ఉంటుంది కానీ అమ్మ పోస్ట్కి రిటైర్మెంటు రెస్టు ఉండవు అని. నువ్వు ఫ్యూచర్లో అమ్మ అవ్వాలి అంటే ఇవన్నీ తెలుసుకోవాలి. నీకు ఇవన్నీ తెలియదు కదా, అందుకే వంట అయితే పని అయిపోయింది అనుకుంటున్నావు. ఒకసారి నువ్వు నాతో రా. ఎక్కడికి మురారి? అరే రా, చెప్తాను రా. ఇలా రా అత్తయ్య, అదిగో అక్కడ చూడండి. చూసావా అత్తయ్య, నక్షత్ర యుఎస్ రిటర్న్ బట్టలు ఉతుకుతోంది. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.